ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, చదవబడిన లేఖన భాగములను మనము పరిశీలన చేసినట్లయితే, సౌలును దేవుడు ఇశ్రాయేలు దేశంపై రాజుగా నియమించాడు. సమూయేలు అతని రాజుగా ప్రకటించాడు. అప్పటికి సౌలులో మంచి తగ్గింపు ఉంది. మంచి ఆత్మీయ అనుభవాలు తెలుసు. మంచి వ్యక్తి సౌలు. ప్రియులారా, ఒకప్పుడు జీవించిన జీవితము వేరు, ఇప్పుడు జీవించే జీవితము వేరు. ముందు సౌలు పనికి మాలిన వాళ్ళతో తిరిగేవాడు, త్రాగుబోతులతో తిరిగేవాడు. కానీ ఇప్పుడు నూతన మనసును పొంది ప్రవక్తలతో తిరుగుతున్నాడు, ఆత్మీయ సహవాసము చేస్తున్నాడు. ఒకసారి సమూయేలు సౌలుతో 7 రోజులు గిల్గాలు వేచియుండుము, ప్రజలందరి ముందు దహనబలి అర్పించుటకు అని పౌలు చెప్పాడు. ఆయన చెప్పిన విధముగానే సౌలు 7 రోజులు ఎదురు చూశాడు. కాని సమూయేలు రానందున 7 రోజులు ఎదురు చూసిన సౌలు 7 నిమిషాలు ఆగలేకపోయాడు. సమూయేలు రాకుండానే దహన బలిని అర్పించాడు. ఆ సమయంలో సమూయేలు అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చిన సమూయేలు సౌలుతో, సౌలా సౌలా, ఎంత పని చేశావు? 7 రోజులు ఆగిన నీవు 7 నిమిషాలు ఆగలేకపోయావు ఎందుకు అని సమూయేలు సౌలును అడిగాడు. సౌలు, ఏం మాట్లాడుతున్నావు? 7 రోజులు నేను నీ కోసము ఎదురు చూశావు, నువ్వు రాలేదు. అందుకే నా అంతటా నేనే సాహసించి దహన బలి అర్పించాను అని సౌలు సమూయేలుతో చెబుతున్నట్లుగా మనము గమనించగలము. ప్రియులారా, సౌలు మొదట్లో సమూయేలు ఏది చెప్తే అదే చేసేవాడు. ఆయన చెప్పినప్పుడు ప్రతిదీ చెప్పినట్లు చేశాడు. కానీ ఇప్పుడు సమూయేలుకు ఎదురు మాట్లాడుతున్నాడు. సమూయేలు అనుకున్నాడు, ఏమైంది సౌలుకు? మొదట ఉన్న తగ్గింపు ఇప్పుడు ఆవగింజంతా కూడా కనిపించడం లేదు అని. ప్రియులారా, సమూయేలు సౌలుతో అన్నాడు, శాశ్వత కాలము నిన్ను, నీ సంతానానికి ఈ సింహాసనము, ఈ రాజ్యాన్ని ఇవ్వాలి అని దేవుడు అనుకున్నాడు. ఇక నుండి అది జరగదు అని చెప్పాడు. సౌలు అనుకున్నాడు, ప్రవక్త అయిన సమూయేలే చేస్తున్నాడు, నేను చేస్తే తప్పేంటి అని అనుకున్నాడు. కానీ ఆ క్రియ వల్ల దేవుడు అతనిని సింహాసనము నుండి తొలగించాడు. సౌలు మాట్లాడే విధానము చూస్తే అతనిలో ఏదో తెలియని గర్వము, అహంకారం మాత్రమే కనిపించాయి. కానీ మొదట కనిపించిన తగ్గింపు ఇప్పుడు అతనిలో కనిపించలేదు. సౌలు చేసిన చిన్న పొరపాటు సింహాసనం నుండి దేవుడు తొలగించాడు. చిన్న పొరపాటు కొండంత పెద్ద సమస్యకు దారితీసింది. సౌలు ఆ అభిషేకము, ఆ పిలుపు అన్నీ కోల్పోయాడు. ప్రియులారా, గాడిదలు వెతుక్కునే సౌలుకు గొప్ప సింహాసనమిస్తే అభాగ్యాన్ని కోల్పోయాడు. ఈరోజు చాలామందికి దేవుడు మంచి ఉన్నత స్థానంలో పెట్టాలని, మంచి పేరు, ఖ్యాతి ఇవ్వాలని ఆయన కోరుకుంటే అది పొందకుండా దేవుని మాటకు వ్యతిరేకముగా నడుస్తున్నారు. చాలామంది చిన్న సమస్య కదా అని ఏమి కాదులే అనుకుంటున్నారు. ఎవరు చూడటం లేదు అని వదిలేస్తారు. కానీ దేవుడు చూస్తున్నాడు అనే సంగతి వారికి తెలియడం లేదు. కాబట్టి ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగములో సిరియా దేశములోనున్న నయమాను అనే సైన్యాధిపతికి భయంకరమైన కుష్టు వ్యాధితో బాధపడుతున్నాడు. ఆ వ్యాధి తగ్గడానికి నయమాను ఎన్నో ప్రయత్నాలు చేసినా లాభము లేకపోవడంతో ఆఖరికి అతనిలో నిరాశనే మిగిలింది.
ఒకసారి ఇశ్రాయేలు దేశంలో ఒక ప్రవక్త దగ్గరికి వచ్చాడు. ప్రవక్త అయిన ఎలీషా చెప్పినట్లు మొదట నయమాను చేయకపోయినా ఆ తర్వాత తను మనసు మార్చుకొని తనకు తాను తగ్గించుకొని ఎలీషా చెప్పినట్టు నయమాను యోర్దాను నదిలో మునిగిన వెంటనే అతడు స్వస్థతను పొందాడు. అప్పుడతడు తన పరివారముతో కూడా తిరిగి దైవజనుని దగ్గరికి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలునున్న దేవుడు తప్ప లోకమందంతటి అందును మరొక దేవుడు లేడని నేనెరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడనైన నా యొద్ద బహుమానము తీసుకొనవలసినదని అతనితో చెప్పగా, ఎలీషా, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నేనేమీ తీసుకొనను అని చెప్పాడు. నయమాను అతనిని ఎంత బ్రతిమాలినా ఎలీషా తన దగ్గర నుండి ఎలాంటి బహుమానాన్ని తీసుకొనడానికి ఒప్పుకోలేదు. ప్రియులారా, ఎలీషా దగ్గర గెహజీ అనే వ్యక్తి ఉన్నాడు. గెహజీ మంచి నమ్మకమైన వ్యక్తి. ఎలీషా కూడా తను ఎటు వెళ్ళినా గెహాజీని వెంటబెట్టుకుని వెళ్ళేవాడు. గెహాజీ నయమాను దగ్గర ఉన్న సంపద చూసి ఇంత ఐశ్వర్యాన్ని ఎందుకు వదులుకోవాలి, ఎలాగైనా అన్నీ నేను పొందుకోవాలి అని ఆశపడ్డాడు. నయమాను కాస్త దూరముగా వెళ్ళగానే ఎలీషాకు తెలియకుండా గెహాజీ నయమాను దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, నా యజమానుడు నా చేత వర్తమానమును పంపి ప్రవక్తల శిష్యులలో 2 యవనులు ఎఫ్రాయిము మాన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరి గనుక నీవు వారి కొరకు 2 మానుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చున్నాడనెను అని అతని దగ్గర నుండి ఆ బహుమానాలను గెహజీ తీసుకున్నట్లుగా మనము గమనించగలము. ప్రిలారా, మళ్ళీ ఏమీ తెలియనట్లు గెహాజీ ఎలీషా ముందుకు వచ్చాడు. ఎలీషా, గెహాజీ, ఎక్కడికి వెళ్ళావు అని అడిగితే, నేను ఇక్కడే ఉన్నాను బోధకుడా అని అబద్ధము చెప్పడము కూడా మొదలుపెట్టాడు. ప్రియులారా, సౌలు చేసిన పొరపాటు సింహాసనం నుండి అతన్ని తొలగించింది. గెహాజీ ఆశపడ్డాడు. అతని తరువాత తరాలకు కూడా ఆ కుష్టు వ్యాధి వచ్చింది. ప్రియ సహోదరి, సహోదరులారా, గాడిదలు వెతుక్కునే సౌలును దేవుడు రాజుగా అభిషేకిస్తే అంత గొప్ప భాగ్యాన్ని సౌలు ఒక చిన్న తొందరపాటుతో కోల్పోయాడు. యెహోవా సన్నిధిలో పరిచర్య చేసే భాగ్యాన్ని గెహాజీకి ఇస్తే లోక సంబంధమైన సంపద కోసము ఇంత గొప్ప భాగ్యాన్ని పోగొట్టుకున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాలి. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్వశమున ఆసీనుడయ్యున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, మనము దేవుని మాటను వినేవారమై ఉండాలని దేవుడు మన పట్ల ఆశ కలిగి ఉన్నాడు. పరిశుద్ధ లేఖన భాగములో ఒక వ్యక్తికి 2 కుమారులుండిరి. ఆ తండ్రి మొదటి వాని యొద్దకు వచ్చి, కుమారుడా, ఈరోజు నీవు వెళ్ళి ద్రాక్ష తోటలో పనిచేయమని చెప్పగా వాడు నేను పోను అని జవాబు చెప్పెను గాని తరువాత అతడు తన మనసు మార్చుకొని పనిచేయుటకు తోటకు వెళ్ళిపోయాడు. ఆ విషయము తెలియని ఆ తండ్రి రెండో వాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో నీవు పని చేయమని చెప్పగా వాడు, అయ్యా, నేను వెళతాను అని తండ్రికి చెప్పాడు. కానీ వాడు తోట దరిదాపులోకి కూడా. ప్రిలారా, ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్టప్రకారము చేసినవాడు? అసలు ఆ తండ్రి మాట వినిన వారు ఎవరు? ఖచ్చితముగా మొదటివాడే కదా. అవును ప్రియ సహోదరి, సహోదరుడా, 2 కుమారుల దగ్గరికి తండ్రి మాట వచ్చింది, కానీ మొదటివాడు మాత్రమే విధేయతను చూపించాడు. మాట వినుట అంటే
ఆ మాటకు విధేయత చూపించుట అనర్థం. చాలామంది వింటారు తప్పులు వెతకటానికి, చాలామంది బైబిల్ చదువుతున్నారు తప్పులు వెతకటానికి. ఇలా తప్పులు వెతకటానికి బైబిల్ చదవటం ప్రారంభించిన చాలామంది ఆ తర్వాత అదే బైబిల్ని తల మీద పెట్టుకొని సత్య సువార్తను ప్రకటించారు. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును అన్న వచనము ప్రకారము వినుట అనగా నమ్ముట, అంగీకరించుట, విధేయత చూపుట అని యేసు మాటలను చూసి నమ్మిన సమరయ స్త్రీ ఆ యేసు మాటలను మోసుకుపోయే సువార్తికురాలిగా మారిపోయింది. యేసు అద్భుతము చూసి నమ్మిన నతానియేలు ఇంతకన్నా గొప్ప అద్భుతాలు చూడగలుగుతున్నట్లు ప్రోత్సహించబడినాడు. కొంచెము అజ్ఞానము అయినా యేసును పరీక్షించి నమ్మిన తోమా భారతదేశానికే సువార్తికునిగా ప్రతిష్ఠించబడినాడు. యేసు మహిమను చూసి నమ్మిన పౌలు అన్యులకే అపోస్తలునిగా ఎన్నిక చేయబడినవాడు. నీవు నమ్ముచున్నావా అని యేసయ్య అడిగినప్పుడు అవును నమ్ముచున్నాను అని పలికిన ప్రతి ఒక్కరూ వారి జీవితాలలో, వారి కుటుంబాలలో అద్భుతాలను చూడగలిగారు. ప్రియ సహోదరి, సహోదరుడా, యేసయ్యను నమ్మక తృణీకరించిన నజరేతు మాత్రము ఆయన అద్భుతాన్ని చూడలేకపోయింది. యేసు క్రీస్తును గూర్చిన సువార్త మాటలు వినుట, నమ్ముట, అంగీకరించుట ద్వారా నిజమైన విశ్వాసము కలుగుతుంది. వినిన వారు, నమ్మిన వారు, అంగీకరించిన వారు విశ్వసించుతారు. విశ్వసించిన వారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేయవారు రక్షించబడతారు. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షించబడును అని పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించగలము. ఎలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును అన్న వచనముల ప్రకారము ప్రిలారా, యేసు క్రీస్తుని ప్రభువని ఒప్పుకొనిన వారు, సువార్తను నమ్మిన వారు రక్షించబడతారు. సువార్త అంటే చాలా సులువైన మాటలలో ఇలా చెప్పవచ్చు. యేసు ప్రభువని, దేవుని కుమారుడని, మన పాపము నుండి మనలను రక్షించేందుకు పరలోకము నుండి దిగివచ్చి మనలను పాపము నుండి శిలువ యాగము ద్వారా విడిపించి విమోచించి మరణించిన 3వ రోజున ఆ మరణాన్ని జయించి తిరిగి లేచాడు. త్వరలో మరలా తిరిగి వచ్చి తనను నమ్మిన వారిని, తన యందు విశ్వాసముంచిన వారిని తనతో పరలోకము తీసుకొని పోవుననున్నదే దేవుని సువార్త. నిజ క్రైస్తవుల నిరీక్షణకు ఆధారము ఈ సువార్త. ఈ సువార్తను ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు నమ్మిన ఎడల నీవు, నీ కుటుంబము రక్షించబడతారు. నమ్మని వానికి శిక్ష విధించబడును అని కూడా పరిశుద్ధ లేఖన భాగములో వ్రాయబడి ఉన్నది. దేవుడు లేడు అని చెప్పే నాస్తికులకైనా, కనిపించిన ప్రతి దానిని దేవునిని చేసి బహుదేవులను సంపాదించుకున్న ఆస్తికులకైనా అందరికీ యేసు క్రీస్తు ప్రతి వారందరికీ ప్రభువే, అందరికీ దేవుడే. నమ్మిన వారిని రక్షించే దేవుడు, నమ్మని వారిని శిక్షకు అప్పగించే దేవుడు. చాలా రోజులుగా సువార్త నీ ముందుకు వస్తుంది. నువ్వింకా నమ్మలేకున్నావు, ఇంకా సందేహించున్నావు, ఇంకా విధేయత చూపకున్నావు. ప్రియ సహోదరి, సహోదరుడా, నీ ఆలస్యము ఎవరికో కాదు, చివరికి నీకే అనర్థంగా మారుతుంది. ఒకటి చెబుతాను, మనసు పెట్టి విను. దేవుడు అనేవారు ముందు పరిశుద్ధులై ఉంటారు, నిత్యత్వము కలిగి ఉంటారు, అది అంతము లేని వారుగా ఉంటారు, సర్వశక్తి కలిగిన వారిగా ఉంటారు, సృష్టికర్త అయి ఉంటారు, పాపిని ప్రేమించి పాపిని శిక్షించే సమర్థత కలిగి ఉంటారు. ఈ గుణలక్షణాలు అన్నీ ఉన్న నామము నీకు తెలుసుంటే నాకు కూడా చెప్పు. ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు బుద్ధి కలిగి ఆలోచన చేస్తే చెప్పబడిన ఈ గుణలక్షణాలన్నీ ఉన్న నామము ఒక్కటే ఒకటుంది. ఆయనే నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభులవారు. అందుకే
ప్రియ సహోదరి, సహోదరుడా, తగ్గింపు అన్న పదానికి నిలువెత్తు నిదర్శనము క్రీస్తు వారి జీవితం. ఆయన పరలోకపు దేవుని అద్వితీయ కుమారుడు అయినప్పటికీ మనలను రక్షించుటకు వచ్చి ఆయన ఎంతగా తగ్గించుకొని జీవించాడో ఆయన పుట్టుకే నిదర్శనం. ఒక రాజుల కుటుంబములో కాకుండా సామాన్య వడ్లవానిగా దయనీయమైన జీవితాన్ని గడిపాడు. ఆది అందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది అందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగినదేదియు ఆయన లేకుండా కలగలేదు, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు అన్న వచనముల ప్రకారము అటువంటి ఆయనే ఇంతగా తగ్గింపు జీవితాన్ని గడిపితే మరి ఈరోజు ఈ వాక్యము వినిచిన నీ నా మనందరి పరిస్థితి ఏంటి? చాలామంది మనలో డబ్బు, అధికారము, హోదా ఉందని విర్రవీగుతుంటారు. కొద్దిపాటి జ్ఞానం ఉంటే చాలు, నాకు అంతా తెలుసునని, ఎవరు నాకు సాటి రారని గర్వముతో విర్రవీగుతున్న వారు ఉన్నారు. ఒకనాడు పరలోకములో ఉన్న అపవాది తనను తాను హెచ్చించుకొని పరలోకము నుండి త్రోసివేయబడినాడు. ఇటువంటి గుణాలు అపవాది నుండి పుట్టినవే. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానంతటినీ ఎదిరించుచు దానికంతటి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడనని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును గనక ఏ విధముగానైనను ఎవడును నమ్మునో, ఎవడు మిమ్మును మోసపరచనీయకుడి. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకని తగ్గించును, ఒకని హెచ్చించును. దేవుడు మనలను హెచ్చించు వరకు ఆయన క్రింద తగ్గించుకొని బ్రతకాలి. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, కొందరు నీతిమంతులమని, పరిశుద్ధులమని తమకు తామే తీర్పు తీర్చుకొని ఇతరులను మాత్రము పాపులుగా ఎంచి వారిని తృణీకరించే ప్రయత్నము చేస్తుంటారు. ఆ కోవకు చెందినవాడే పరిసయ్యుడు. అయితే మనము నీతిమంతులమని తీర్పు తీర్చవలసింది మనకు మనమే కాదు, మన పొరుగువారును కాదు. మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వలనాయను అన్న వచనము ప్రకారము తీర్పు తీర్చవలసింది దేవుడే. ప్రియ సహోదరి, సహోదరుడా, పరిసయ్యుడు, సుంకరి ఇద్దరు ఒకే దేవాలయమునకు వెళ్ళారు. ఇద్దరు కూడా ప్రార్థించడానికే వెళ్ళారు. ఇద్దరు ప్రార్థించింది ఒకే దేవునికి. ప్రార్థించిన ప్రార్థన మాత్రం ఒకరికొకరు పూర్తి విరుద్ధం. పరిసయ్యుడు తను తాను హెచ్చించుకొని తనకు తానే నీతిమంతునిగా తీర్పు తీర్చుకొని దేవుని త్రాసులో తేలిపోయాడు. సుంకరి తనను తాను తగ్గించుకొని దేవునిని హెచ్చించి పాప క్షమాపణ నొంది దేవునిచే నీతిమంతునిగా తీర్చబడ్డాడు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రార్థన అంటే అభ్యర్థించడము, అంతేకాని గొప్పలు చెప్పుకోవడము కాదు. తీర్పు తీర్చే పని దేవునికి అప్పగించాలి గాని నీ చేతుల్లోకి తీసుకోకూడదు. నీవు దేవుని సన్నిధిని అన్నాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను అన్న వచనము ప్రకారము దేవునితో మాట్లాడేటప్పుడు మన నోటిని జాగ్రత్తగా కాచుకోవాలి. మట్టిలోనున్న మనము మహిమలోనున్న దేవునితో మాట్లాడుతున్నాము అనే గ్రహింపు కావాలి. ఈరోజు ఈ వాక్యము వినిచిన నీ స్థితిగతులన్నీ ఆయనకు తెలుసు అనే విషయము నీకు జ్ఞాపకము రావాలి. వీటిలో ఏది లోపించినా నీవు చేసే ప్రార్థనకు సమాధానాన్ని తీసుకొని రాలేవు. సరికదా? నీ ప్రార్థన నిన్ను దోషిగా నిలబెడుతుంది. దేవుడు నిన్ను హెచ్చిస్తే అది నీ జీవితానికి ఆశీర్వాదకరం. నిన్ను నీవు హెచ్చించుకునే ప్రయత్నము చేస్తున్నావంటే పతనము అంచుల్లో ఉన్నావని జ్ఞాపకము చేసుకో. మన ప్రార్థన గాని, మన క్రియలు గాని ప్రతి పరిస్థితి యందు ఆయనను మాత్రమే హెచ్చించగలిగేవిగా ఉండాలి. ప్రియ సహోదరి, సహోదరుడా, మనలను మనము హెచ్చించుకునే ప్రార్థనలు దేవుని చెంతకు చేరి ప్రతిఫలాలను తీసుకొని రాలేవు. కాబట్టి తగ్గింపు మనసుతో చేసే ప్రార్థన సుంకరి దూరముగా నిలుచుండి
ఆకాశము వైపు కన్నులెత్తుటకు ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికాడు. పాపి భౌతికమైన ఆశీర్వాదాల కొరకు ప్రార్థిస్తే ఆ ప్రార్థన దేవుడు అంగీకరించకపోవచ్చేమో గాని, ఒక పాపి తన పాపముల నిమిత్తము పశ్చాత్తాపపడితే మాత్రం ప్రభు తప్పక అంగీకరించి వానిని క్షమించి నీతిమంతునిగా తీర్చి వాని మహిమపరుస్తాడు. సుంకరి జీవితంలో జరిగింది కూడా ఇదే. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, నేను తప్పు చేస్తున్నాను, ఇక నా ప్రార్థన దేవుడు వినడు అని ఒక నిర్ణయానికి వచ్చేసి ప్రార్థించడము మానేసి దేవునికి ఈరోజు నీవు దూరం అయిపోయావేమో, సుంకరి వలె ప్రార్థించు. మనము అతిశయపడడానికంటూ మనలో ఏమీ లేదు. ఒకవేళ మనలో ఏదైనా ఉంది అంటే అది ఆయన దయవలనే. మనలను మనము తగ్గించుకుంటూ మన కోసము తన ప్రాణము పెట్టిన ప్రియరక్షకుని సన్నిధిలో తగ్గింపు మనసుతో మొకరించి సుంకరి వలె నీతిమంతులుగా తీర్చబడదాం. అట్టి రీతిగా మన జీవితాలను సరిచేసుకున్నట్టు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన కృపగలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున పరమ తండ్రి, మీ శ్రేష్టమైన అత్యున్నమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను చెల్లించుకొనుచున్నాం. దేవా, ఈ నూతన దినములో మీ అమూల్యమైన వాగ్దాన వచనము ద్వారా అయ్యా మాతో మాట్లాడి మా హృదయాలను సంతోషపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనుచున్నాం. దేవా, మేము మీ అందు నమ్మిక ఉంచి కొండవలె కదలని సడలని విశ్వాసము కలిగి నిత్యము మిమ్మల్ని స్తుతించే భాగ్యము మాకు అనుగ్రహించండి తండ్రి. అయ్యా, కొన్నిసార్లు మనుషుల యందు నమ్మిక ఉంచుట వలన మేము మోసపోతున్నాం. అనేక సార్లు మీ అందు నమ్మిక ఉంచకపోవుట వలన విఫలమవుతున్నాం. క్షమించండి దేవా. మీ అందు అపారమైన విశ్వాసము కలిగి ఆత్మీయముగా బలపడుతూ ప్రతి విషయములో మీకు లోబడే బుద్ధిని మాకివ్వండి ప్రభువా. మీ సన్మార్గము నుండి తప్పిపోకుండా, ఆత్మీయ పరిస్థితి నుండి పడిపోకుండా మమ్మల్ని కాపాడండి నాయన. అయ్యా, అపవాది కుయుక్తులకు లొంగకుండా ప్రతిదినము ఆత్మీయముగా బలపరచబడటానికి మాకు శక్తిని దయచేయమని మీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. దేవ, ప్రతి బిడ్డను ఈ దినాన మీరు జ్ఞాపకము చేసుకొని వినూతన దయాకిరీటము చేత బిడ్డలను ఆశీర్వదించి నా తండ్రి రాబోయే కాలమంతా కూడా బిడ్డలందరికీ సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనుచున్నాం. శారీరక మానసిక బలహీనతల చేత బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. విష జ్వరాల ద్వారా బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ దినాన బిడ్డలందరినీ మీ పరిశుద్ధ హస్తముతో తాకి సంపూర్ణ స్వస్థతను, మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, ఈ దినాన బిడ్డలతో మీరు మాట్లాడి బిడ్డల మధ్య శాంతి, సమాధానము, ప్రేమ, నమ్మకము, విశ్వాసమును కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి నీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనుచున్నాం. దేవ, ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, ఎక్కడైతే యుద్ధాలు జరుగుతున్నాయో తండ్రి, ఆ చోట మీరుండి బిడ్డల మధ్య, దేశాల మధ్య, నాయకుల మధ్య శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా, ఏ బిడ్డ, ఏ అక్కర ఈ అవసరత చేత కన్నీరు విడుస్తూ మీ పాద సన్నిధిలో మీ వైపు చూస్తూ విశ్వాసము కలిగి ప్రార్థిస్తున్నారు నాయన. అలాంటి ప్రతి బిడ్డ ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితాలలో, వారి కుటుంబాలలో, వారి దాంపత్య జీవితంలో, ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతి శోధన, ఆయాసము, దుఃఖము, లేమి, ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి,
ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.